అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. జీవితంలో జరిగే ప్రతి ఘటన వెనుక గతంలో చేసిన కర్మలు, వాటి ప్రభావాలను చూపించే గ్రహాలు, గ్రహాల యొక్క కాంతులు, వాటి వలన వచ్చే అనుకూలతలు, వ్యతిరేకతలు, వీటిని ముందుగా తెలుసుకోవడం ద్వారా, నివారణలు చేసుకోవడం ద్వారా మన శ్రమ, కాలము, ధనము వ్యర్థం కాకుండా మానసికంగా ప్రశాంతిని, ఆనందాన్ని సాధించుకోవచ్చు. మకర రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో పట్టుదలతో వ్యవహరిస్తారు. ఈ పట్టుదల తాత్కాలిక ఉద్రేకాలకు లోను చేసే అవకాశం ఉంది. అందువల్ల మాట్లాడే తీరులో కానీ, చేసే చేష్టల్లో కానీ ఎదురు వ్యక్తులకు క్లేశాన్ని కలిగించేటువంటి అవకాశం కూడా ఉన్న దృష్ట్యా వాటన్నిటిని కూడా నియంత్రించి మనకు పని కంటే కూడా వ్యక్తి ప్రధానము, వ్యక్తితో ఉండే అనుబంధం ప్రధానము అనే సత్యాంశాన్ని గుర్తించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. వాహనాలకు సంబంధించి కొత్త వాటిని కొనుగోలు చేసే ప్రయత్నాలు కొన్ని చేస్తారు, కానీ అవి ఆలస్యాలతో చూసుకోవడం ద్వారా సమయానికి దాన్ని కొనుగోలు చేయలేకపోవడం లాంటివి సంభవించే అవకాశం ఉంది. నిజానికి ఆ దోషాలను అధిగమిస్తూ మనం సరి అయిన ఫలితాన్ని పొందడం కోసం విష్ణుడు గరుడ వాహన అనే మంత్రాన్ని చూసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. విద్యార్థులు నూతన విషయాలను గ్రహించడంతో పాటుగా మీరు విజయాలను సాధించడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఎక్కువ సత్ఫలితాన్ని పొందగలుగుతారు. సంతాన వర్గం విషయంలో కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ చిక్కులను అధిగమించడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని జపించుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా మీరు చేసేటువంటి పనులలో తప్పనిసరిగా పెరుగు ఆలయంలో ఇవ్వడం అనే చర్యను నిత్యకృత్యంగా పెట్టుకోవడం ద్వారా పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు అనే సత్యాంశాన్ని కూడా గుర్తించాలి. శత్రువులు మీకు అపకారం చేయలేరు. వారు చేసేటువంటి పనులలో ఆకర్షణీయత ఉంటుంది. అందువలన ఆ ఆకర్షణకు లోబడి తాత్కాలికంగా పనులను వాయిదా వేసేటువంటి లక్షణాలు కూడా ఉంటాయి. అందువలన మీకు అపకారం జరగదు. స్నేహ సంబంధాలు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. అయితే వారం ద్వితీయార్థంలో జీవిత భాగస్వామి అంటే భార్య లేక భర్త, వారికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని క్రీం అచ్యుతానంద గోవింద అనే మంత్రాన్ని జపించడం, ఉదయం 9 లోపల ఆహారం తీసుకోవడం, రాత్రి 9 లోపల నిద్రకు ఉపక్రమించటం, అలాగా ఆరోగ్యమైన ప్రవర్తనలను కలిగి ఉండడం ద్వారా మీరు ఎక్కువ సత్ఫలితాలను పొందగలుగుతారు. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనులు ఇతరులకు మేలు చేసేవిగా ఉంటాయి. ఆ కారణంగా మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మానసిక ప్రశాంతిని కూడా అధికంగా సాధించగలుగుతారు. అయితే ఇతరులు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని మీరు బాధపడుతుంటారు, కానీ వాస్తవం ఏమిటి అంటే ఎదుటి వ్యక్తి మిమ్మల్ని ఆశకు లోను చేశాడు. ఆశ మీరు పొందారు, మీరు పొందడం ద్వారా అతను మోసం చేశాడు. అంటే ఇక్కడ ఆశ వల్ల మోసపోయామే తప్ప వ్యక్తి వల్ల కాదు అనేటువంటి సత్యాంశాన్ని కూడా గుర్తించి అవసరం లేని ఆశల జోలికి వెళ్లకుండా ఉండడం చాలా మంచిది. అలాగే ఖర్చు పెట్టేటప్పుడు అనవసరం విషయాలకు ఖర్చు చేయకుండా సుమంతో శ్రీ కార్తవీర్యార్జున అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా సంరక్షించుకోగలుగుతారు.